రోజా అరెస్ట్ ఆనందంలో చంద్రబాబు నాయుడు గారు. మాజీ మంత్రి రోజా గురించి అందరికీ తెలిసిందే. అధికారం ఉన్నప్పుడు ఎగిరెగిరి పడడం మాత్రమే కాకుండా ప్రతిపక్షాలపై బాణాల మాటలు తూట్లుగా వేసింది. అయినప్పటికీ ప్రతిపక్షాలు మాత్రం చాలా మౌనం వహిస్తూనే వారి గెలుపుతోనే రోజాకి సమాధానం ఇచ్చారని చెప్పాలి. ప్రస్తుతానికి రోజా కాస్త మాజీ రోజాగా మారిపోవడంతో అందరూ కూడా ఎంతగానో షాక్కి గురైపోయారన్న సంగతి కూడా మనందరికీ తెలిసిందే. ఇక రోజా నేను మంత్రి పదవిలోనే ఉంటాను అని ఫిక్స్ అయిపోయి మాజీ మంత్రిగా మారిపోయేసరికి ఒక్కసారిగా బిత్తరపోయింది. అయితే మరి ఇదంతా కూడా పక్కన పెడితే ఇప్పుడు మాత్రం అసలు విషయం ఏంటంటే, మంత్రిగా ఉన్నప్పుడు రోజా ఒకవేళ కనుక నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటాను అంటూ ఎన్నో వ్యాఖ్యలు చేసిన సంగతి మనందరికీ తెలిసిందే కదా. ఇప్పుడు మాత్రం ఆమె ఓడిపోవడం మాత్రమే కాకుండా అందరి దృష్టిలో అవినీతి పరులాగా మిగిలిపోయింది. అయితే మరి రోజాపై అనుకోకుండా ఒక కేసు తగిలిందట. ఇక అందుకోసమని రోజాపై ఖచ్చితంగా అరెస్ట్ వారెంట్ రావాలని అందరూ వాదించగా రోజాని పోలీసులు అరెస్ట్ చేశారట. దీంతో రోజా అరెస్ట్ అవుతున్నారని తెలుసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎంతగానో సంతోషించారట. ఖచ్చితంగా అన్యాయం ఎప్పుడైనా సరే చట్టం చేతికి చిక్కాల్సింది. అందుకోసమని రోజా ఇన్నాళ్ళు ఆగిన తర్వాత కూడా ఇప్పుడు చట్టం దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆమె మాత్రం అన్యాయాల మీద అన్యాయాలు చేసింది కాబట్టి ఇలా అందరి మధ్యలో దోషిగా నిలబడింది అంటూ చంద్రబాబు నాయుడు గారు కీలకమైన వ్యాఖ్యలు చేశారట. మరి చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఈ వ్యాఖ్యలు కాస్త ఇప్పుడు మాత్రం వైరల్గా మారుతున్నాయి నెట్టింట.